హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈ రోజు నేను మీకు లేయర్ ఫ్రాక్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. చూడండి, దాని కొరకు అయితే బాటమ్ కి ఇది తీసుకున్న, బాడీకి అయితే ఇది తీసుకున్న. లేయర్ ఫ్రాక్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ అయితే 2 మీటర్స్ తీసుకున్నా. ఇదైతే 5 మీటర్ వరకు అయితే ఉన్నది. ఇప్పుడు నేనైతే మీకు కటింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తా, ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూపిస్తా. చూడండి, ఇది లైనింగ్ సాటిన్ క్లాత్. ఇది నేను 2 మీటర్స్ తీసుకున్నా. దీన్ని నేను 4 మడతల మీద వేసుకున్నా. చూడండి, ఇది 2, ఇవి 2 అంటే 4 ఫోల్డింగ్స్ మీద ఉన్నది. దీన్ని ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి, టోటల్ పొడవు వచ్చేసి 38 ఇంచులు. కింద కొంచెం ఖర్చుకు 1/2 ఇంచు వదిలేసిన. ఇక్కడ మీద ఒక 1/2 ఇంచు ఖర్చుకి ఎక్స్ట్రా తీసుకోవాలి. 38.5. ఈ 38.5 నేను ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నా. చూడండి, 38.5కి ఇలా తీసుకుంటున్నా. ఇలా మార్కింగ్ చేసుకొని ఇలాంటి పొడవు స్కేల్ తీసుకొని ఓకే, ఇలా మార్కింగ్ అయితే చేసేసుకొని నేనైతే ఇప్పుడు ఇది కట్ చేస్తున్నా. ఇలా కటింగ్ చేసిన తర్వాత నడుము వచ్చేసి 30 ఇంచులు. 30 ఇంచులు అంటే ఇప్పుడు ఇది 4 భాగాల మీద ఉంది కాబట్టి మనకు 7.5 వస్తుంది. 7.5 ఒక 1 ఇంచు సైడ్ ఖర్చుల కొరకు తీసుకున్నాం. 8.5 తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక లాస్ట్ చివరలో ఇలా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా తీసేసుకోవాలి. మన నడుము ఎంత ఉంటుందో నడుముకు ఒక 1 ఇంచ్ వరకు ఎక్కువ తీసేసుకుంటే అయిపోతుంది. నేను ఇక్కడ 1.5 మార్కింగ్ మందం ఎక్కువ తీసేసుకున్నా. ఇప్పుడు మనం దీన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ను ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పక్కకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్. ఈ మెయిన్ క్లాత్ని తీసుకొని దీన్ని చూడండి, దీన్ని అయితే నేను 8 ఫోల్డింగ్ల మీద వేసుకున్నా. 8 ఫోల్డింగ్స్ మీద వేసిన. టోటల్ పొడవు వచ్చేసి 38 ఇంచులు. 38 ఇంచులు 4 లేయర్ల మీద వేయాలి. మనకు 9.5కు ఒక లేయర్ వచ్చేస్తుంది. మనకు 9.5కు ఒక్కొక్క లేయర్ వస్తుంది. 9.5కు లేయర్ వస్తుంది అంటే నేను 10.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేస్తున్నా. మనకు 38 ఇంచులు వచ్చింది. 38 ఇంచులను 4 లేయర్ల మీద మనం కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలంటే మనకు 9.5 ఇంచులకు ఒక మార్కింగ్, ఒక లేయర్ పొడవు 9.5 ఇంచులు తీసుకుంటున్నాం. ఈ ఒక్క లేయర్ పొడవు 9.5 ఇంచులు. 9.5 ఇంచులు అయితే మనకు 1/2 ఇంచు ఖర్చుకు పోతుంది. కింద 1/2 ఇంచు, మీద 1/2 ఇంచు ఖర్చుకు పోయినా కానీ అంటే మనం 10.5 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసుకుందాం. ఒక్క లేయరు 10.5 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్, ఇక్కడికి ఒక మార్కింగ్.
10.5 ఇంచులకు ఒక్కొక్క మార్కింగ్ అయితే చేసేసుకున్నా. చూడండి ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే చేసేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క ఫోల్డింగ్ను మనం తీసేసి ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ ఇట్లా పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మీకైతే స్టిచ్చింగ్ అయితే నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ను ఇలా 2 పార్ట్స్ను జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, మనం 9.5 ఇంచులకు ఒకటి మార్కింగ్ వేసుకున్నాం కదా. మనం పొడవు మొత్తాన్ని 4 లేయర్ల మీద ఒక్కొక్క లేయర్ 9.5 ఇంచులు కట్ చేసుకున్నాం కదా. దానికి నేను 1.5 ఇంచు తగ్గించి 8 ఇంచులకు ఒకటి మార్కింగ్ వేసుకుంటున్నా లైనింగ్. అది ఎందుకు అనంటే, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక లేయర్ కింద ఇంకొక లేయర్ అనేది కనిపించకుండా ఉండడానికి 1.5 ఇంచు తగ్గించి నేను 8 ఇంచెస్కి ఒకటి మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. చూడండి, నేను ఇక్కడ 8 ఇంచెస్కి ఒకటి మార్కింగ్ అనేది ఇలా చేసేసుకుంటున్నా. మీకు కనిపిస్తుంది కదా, ఇలా 8 ఇంచెస్కి ఒకటి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటా. ఇట్లా 4 లేయర్స్ మనం 8 ఇంచెస్కి ఒకటి తీసుకోవాలి. చూడండి, ఇలా ప్రతిదీ ఒక్కొక్కటి నేను 8 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకున్నా. చూడండి, 8 ఇంచెస్కి నేను మార్కింగ్ అనేది చేసేసుకున్నా. ఇప్పుడు మనం లేయర్స్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు ఈ మీద లేయరు ఎంత పొడవు ఉన్నదన్నది చూసుకుందాం. మనకి ఎంత వచ్చింది? 38.5 ఇంచులు వచ్చింది, 39 ఇంచులు వచ్చింది. ఈ 39 ఇంచుల పొడవుతోని మనం ఫ్రిల్స్ అనేటివి కుట్టుకుంటూ రావాలి. డైరెక్ట్ దీని మీద పెట్టి ఫ్రిల్స్ అనేటివి కుట్టుకోవచ్చు. ఇది మనకు కొంచెం పొడవు ఎక్కువ ఉన్నది కాబట్టి మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఫస్ట్ మనం ఇక్కడ మీద చూడండి, ఫస్ట్ లేయర్ ఇది ఎంత పొడవు ఉన్నదన్నది చూసుకున్నా. నేను 39 ఇంచులు ఉంది. ఇలా కొలుసుకొని మనం ఫ్రిల్స్ పెట్టుకొని దీనికి జాయింట్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. 39 ఇంచుల వరకు మనం ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఇందులోది ఒక లేయర్ తీసుకుంటున్నా నేను. తీసుకొని దీన్ని మనం 39 ఇంచులు వచ్చేంత వరకు మనం ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలి. ఫ్రిల్స్ అయితే పెద్దగా పెట్టుకోవద్దు, చిన్న చిన్నగా 1 ఇంచు 1/2 ఇంచు అలా పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక 1 ఇంచ్ వరకు అయితే వదిలేయాలి. ఎందుకంటే మనకు సైడ్ మార్జిన్ కొరకు ఒక 1 ఇంచ్ వదిలేస్తుంది. ఇట్లా వదిలేసి చూడండి, నేనైతే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వస్తా. చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. ఎంత చిన్న వీలైతే అంత చిన్నగా మనం ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటే మనకు లుక్ అనేది మంచిగా వచ్చేస్తుంది.
ఇలా స్క్రూ డ్రైవర్తోని చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చినామంటే చాలా నీట్గా అన్నీ ఈక్వల్గా చాలా నీట్గా వచ్చేస్తాయి. ఇలా ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టుకుంటూ రావాలి. ఇలా పెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎలా వచ్చిందో ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. చూడండి, ఇలా ఫ్రిల్స్ అన్నీ కుట్టుకోవాలి. ఇట్లా 4 లేయర్స్ కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ మీది లేయర్ అనేది కుట్టేస్తున్నాం. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైనింగ్ క్లాత్ను లాగద్దు, ఇలా మెయిన్ క్లాత్ను లాగకుండా ఇలా లూజ్ పట్టుకొని ఫ్రీగా పట్టుకొని మనం ఇలా లేయర్స్ అనేటివి కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ ఇట్లా మనం మెయిన్ క్లాత్కు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని లైనింగ్ క్లాత్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా 8 ఇంచెస్కి ఒకటి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ కుట్టిన కదా, ఇప్పుడు సెకండ్ లేయర్ చూపిస్తున్నా మీకు. చూడండి, నేను 8 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను కదా, దానిపైనే ఇప్పుడు నేను సెకండ్ లేయర్ అనేది పెట్టేస్తున్నాను. సెకండ్ లేయర్ కూడా అంతే. సెకండ్ లేయర్ కూడా ఎంత పొడవు ఉందో మనం టేప్తో కొలుచుకొని అంత పొడవుతోని మనం మెయిన్ క్లాత్ను కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకొని ఇట్లా సెకండ్ లేయర్ కూడా కుట్టేసుకోవాలి. చూడండి, మీకు ఇక్కడ ఇంకా క్లియర్గా అర్థం అవడానికి నేను కొలిచి చూపిస్తున్నా. చూడండి, ఫస్ట్ లేయర్ను ఇలా టేప్తో కొలుచుకోవాలి. అలాగే సెకండ్ లేయర్ని కూడా ఇలా టేప్తో కొలుచుకోవాలి. సెకండ్ లేయర్ ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. ఇప్పుడు థర్డ్ లేయర్ ఎంత పొడవు ఉన్నది అన్నది చూసుకొని కొలుచుకోవాలి. అట్లా 4 లేయర్స్ ఎంత పొడవు ఉన్నాయి అన్నది టేప్తో కొలుచుకొని అలా ఇప్పుడు మెయిన్ క్లాత్ను ఇలా ఫ్రిల్స్ అనేటివి పెట్టుకొని ఇలా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. మీకు క్లియర్గా అర్థం అవడానికి చూడండి, నేను 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కదా ఫస్ట్ లైనింగ్కు. చూడండి, దాని మీదనే ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి. ఇలా నేనైతే 4 లేయర్లు ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నా. మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను ఇంకా కింద పరిచి చూపిస్తున్నా. ఇలాంటి వీడియోలు మీరు కూడా కావాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, నేనైతే 4 లేయర్స్ ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నా. ఎంత బాగా వచ్చిందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.